కోసం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. నేనే కాకుండా మా కుటుంబాలతో తీసుకెళ్తాను. దగ్గర దగ్గర ఒక 10 కేజీలు శనగలు అయిపోతుంటాయి అన్నమాట. ఇదిగోండి మా ఇడ్లీ పెట్టే ఆంటీ ఈవిడ. చీప్ అండ్ బెస్ట్. రేట్స్ ఎలా ఉంటాయమ్మా? చీప్ అండ్ బెస్ట్. అది ఒకటి 20 రూపీస్ అనమాట. కుడుము 10 రూపీస్ ఉంటాయి. 4 ఇడ్లీ వచ్చేసి 20 రూపీస్, ఒక పూరి వచ్చేసి 10 రూపాయలు, 4 వడ 20 రూపాయలు, ఒక అట్టు 10 రూపాయలు. ఓకే ఓకే ఓకే. అవి సఫిషియెంట్గానే ఉన్నాయి రేట్లు అయితే చాలా. ఇంకోండి ఇది చట్నీ అండి. ఇది ఇది చట్నీ అండి. వచ్చేసి పూరి అండి. పూరి వేడివేడిగా అయిపోయినా స్టాక్ ఉంచినా సరే మా దగ్గర అయిపోతుంటుంది. ఇది వడ. ఇదిగోండి ఈ కూరలు అనేవి చాలా ఫేమస్ అనమాట. వీటి కోసం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇది చట్నీ. చట్నీ అనేది ఎలా ఉన్నా సరే దగ్గర దగ్గర ఒక 10 కేజీలు శనగలు అయిపోతుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి కర్రీ చేస్తామండి. పూరి కూర. ఇది పూరికి ఇడ్లీకి ఇదే వేస్తుంటాము. టమాటీ చట్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ తీసేది అక్కడ. ఇదిగోండి దోశలు. ఓకే ఓకే. ఇదిగోండి ఇడ్లీ అనేది వేసుకుంటాము. ఆ చేసిన ఇడ్లీ ఇంట్లో ఎలా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇవి కూరలండి. ఈ కూరలు కూడా ఫేమస్. ఇదిగోండి మా ఇడ్లీ పెట్టే ఆంటీ ఈవిడ. ఆవిడ మా అమ్మగారు. అమ్మగారా? అయిపోతుంది. అవును, టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఎవరైనా వస్తుంటారు. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. వాళ్ళ నాన్నగారి నుంచి తీసుకుంటాను. నేనే కాకుండా మా కుటుంబాలతో తీసుకెళ్తాను. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. మీరు అన్ని పనులు చేస్తుంటారమ్మా? జాబ్ కూడా చేస్తున్నారు. ఓహో, జాబ్ కూడా చేస్తారు. ఈయన మీ బ్రదరా? ఓహో, బావగారా? ఓకే ఓకే. అంటే ఇక్కడ మీరు ఎప్పుడో తింటూ ఉంటారండి? రోజు వస్తుంటారు. ఓకే. మీరు ఇక్కడ ఏం తింటుంటారండి వస్తే ఇప్పుడల్లా? ఓకే ఓకే. కదా ఇక్కడ అందరూ బాగా తెలిసేమో చిన్నప్పటి నుంచి కాబట్టి, అందుకే ఇంకా అందరూ మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు షాపు? 3:30కి తీసేస్తారు. ఓకే ఓకే. ఓహో, వాళ్ళ గురించే మెయిన్. ఓకే ఓకే ఓకే. అవును, వచ్చినప్పటి నుంచి పార్సల్లో ఎక్కువ అవుతున్నాయి. మీ బ్రదర్ కూడా పార్సల్లోనే బిజీగా ఉన్నారు ఎక్కువ. ఓకే ఓకే ఓకే. మీరు స్కూలా? ఓహోహోహో, మంచిది మంచిది. టేస్ట్గా ఉంటుందా? మీరు ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ? వస్తారు ఇప్పుడు. ఓకే ఓకే. కాదు, వచ్చిన చుట్టల్లా తింటూ ఉంటారు. బాగుంటుంది. మంచి పేరు. ఓకే. ఏం పేరండి? నారాయణరావు గారు. ఓకే ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చెప్పమ్మా. వినిపించదా? ఓహో, అందుకే నవ్వుతున్నారు ఆవిడ. ఆయన దగ్గర 20 years చేస్తారు కానీ సెలవు పెట్టారు ఆయన.
ఆహాహా. ఆయన చెఫ్ అమ్మా మాకు అడిగిన ఆవిడైతే నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ? నేను 5th క్లాస్ చదివి చూస్తున్నా. ఓహోహో. మీరు ఎప్పుడు వస్తుంటుంటారు ఇక్కడికి? ఎన్ని ఇయర్స్ చెప్పు, ఎన్ని ఇయర్స్ నుంచి? 10 years నుంచి వస్తుంటారు బ్రదర్ మీరు? ఓ. 4 గంటలు 40, 4 కూలి 40, 80, 4 వాడు 20 రూపాయలు. 3 కూరలు. నేను ఇక్కడే కుట్టాను ఈ షాప్లోనే. ఓకే ఓకే ఓకే. ముందు మీ నాన్నగారు ఎవరైనా చేస్తుండేవారా? ఓ. ఓహోహో. ఆయన అయితే చాలా మందికి తెలుసు. ఓకే ఓకే. మీది ఏ ఊరమ్మా? ఈ ఊరేనా? లోకల్ ఇక్కడే. ఇక్కడే. ఆహా. ఏదనియా 2 ఇడ్లీ పనియా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. కలిసావా? నువ్వు చెప్పు. అంతేనా? 4 గిట్లు 2 వాడు. నువ్వు చెప్పరా? తెస్తానయ్యా, తెస్తాను. ఎవరు డబ్బులు ఇవ్వాలి? ఇస్తానండి గురు, ఇస్తాను గురు. అది గురు. అదేక కాదు నిజంగా ఇప్పుడు ఏడే అయింది, చాలా మంది అయితే ఉన్నారు. అందుకే నేను ఆగిపోయాను వీడియో. అందుకే నేను వీడియో తీయకుండా కూడా కూర్చునిపోయాను. మాకు దగ్గర దగ్గర ఒక 4 తప్పలు అవుతాయి అన్నమాట. 10 kgs చెనాపలకలు అవుతుంటాయి అన్నమాట. మా దగ్గర చట్నీ ఓన్లీ ప్యూర్ చెనాపలకలు, ఏం కలపం. ఓకే ఓకే ఓకే. దీని అడ్రస్ ఎక్కడంటే అయితే చెప్తారమ్మా? అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ బొబ్బిల్ రోడ్ అంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ యాత్ర జరుగుతుంది కదా, ఇక్కడ కోల్పిల్లమ్మ యాత్ర. యాత్ర జరుగుతుంది కదా. ఓకే ఓకే ఓకే. రోజు ఎంతమంది వస్తుంటారమ్మా? ఉంటారండి ఎక్కువ మంది. ఎంతమంది ఉంటారు ఇక్కడ వర్కర్స్? వర్కర్స్ వచ్చేసి 3 ఉంటారు. మేము 4 మెంబర్స్ మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మెంబరు? ఓకే ఓకే. ఇడ్లీ అట్టు కుడుము వడండి. మా దగ్గర కుడుము ఫేమస్. చట్నీ చాలా బాగుంటుంది. ఆ చట్నీ కోసమే దగ్గర దగ్గర 10 kilometers 20 kilometers నుంచి కూడా వస్తుంటారు. ఓకే ఓకే. కుడుము ఇదేనా? ఇది చట్నీ ఫేమస్. చట్నీ టిఫిన్ ఎలా ఉంటుంది గురుగారు ఇక్కడ? బాగుందండి. బాగుందా? మీరు ఎప్పటి నుంచి తింటుంటారు సార్ ఇక్కడ? 20 years నుంచి తింటాను. ఇక్కడ తింటుంటారు, అప్పటి నుంచి ఉంది షాపు. ఓకే ఓకే. గురుగారు మీరు ఎలా, టిఫిన్ బాగుందా ఇక్కడ? మీరు వస్తూ ఉంటారు రెగ్యులర్గా? ఎప్పుడో ఒకసారి వస్తారు. ఓకే ఓకే ఓకే. కాదు మీరు వచ్చినందుకు సాటిస్ఫై. ఓకే ఓకే. కూర లేదండి, కొంచెం చేస్తాను. రెండు పూరి వేరేగా. ఇంకా 4 ఇడ్లీ 2 వడకి ఇంకా చట్నీ కూర టమాటా మీకు పూరి వేసేలా లీవ్ అయిపోతుంది. అనుకోండి మీకంటే పూరి వేసేలా లీవ్ అయిపోతుంది. ఎన్ని గంటల వరకు ఉంటుందమ్మా? మాది టిఫిన్ 10:30 అయిపోతుంది. తర్వాత మళ్ళీ రేపు కావాల్సిన పనులన్నీ రేపటికి కావాల్సింది ఇప్పుడే చేసుకుంటారు. ఓహో. ఇడ్లీ ఇవి కర్రల పొయ్యిల మీద చేస్తారమ్మా? ఎందుకంటే బయట చూశాను. ఎందుకంటే మరి ఎక్కువ పెడతాం కదా, మరి గ్యాస్ పెట్టడానికి అవ్వదు. ఓకే ఓకే ఓకే. కదా కర్రల పొయ్యి అయితే మంచిదిలే, టేస్ట్ కూడా బాగుంటుంది. మీ దగ్గర పూరి, ఇడ్లీ, వడ, కుడుము
కుడుము అట్టు. ఓకే ఓకే. చట్నీ కోసం వస్తుంటారు. చట్నీ అంటే ప్యూర్ శనగలు ఏం కలపము. ఇది పూరి